హలో గాయ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజు మనం ఒక సర్వైవల్ సిరీస్ని ఆడబోతున్నాం. ఇది కొన్ని ఎపిసోడ్స్లో వస్తాయి. ఫస్ట్ అయితే మనం వుడెన్ టూల్స్ వేసుకుందాం. గాయ్స్, నా ఫస్ట్ వీడియో మీరు చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. ప్లీజ్ గాయ్స్, నా ఫస్ట్ వీడియో కాబట్టి నాకు సపోర్ట్ వస్తేనే నేను ఇంకో వీడియోస్ చేయగలను. నేను ఇప్పుడు కొద్దిసేపు ఆగితే స్టెప్స్ పెడతాను గాయ్స్. క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుందాం గాయ్స్. చేసుకొని ఫుడ్ కలెక్ట్ చేసుకుందాం గాయ్స్. ఫస్ట్ అయితే మనం ఫుడ్ కావాలి. ఎందుకు అంతసేపు బతుకున్నాను, టైం వేస్ట్. నాకు ఫుడ్ అన్న వస్తుంది, నువ్వు చచ్చిపోతే నీకేం వస్తుంది? గాయస్, ఇక్కడ కోల్ బాగుంది గాయస్. ఫస్ట్ అయితే మనం స్టోన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అయిపోదాం. స్టోన్ అయితే కలెక్ట్ చేస్తున్నాను గాయస్. స్టోన్ టూల్స్కి అప్గ్రేడ్ అయ్యి మనం ఫుడ్ కలెక్ట్ చేద్దాం గాయస్. విలేజ్ ఏదైనా దొరికితే అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం గాయస్. కొద్దిసేపు ఎక్స్ప్లోర్ చేశాక నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో చెప్తాను గాయస్. ఎంతసేపు? ఇంకొక 22 అయితే చేసుకున్నాం గాయస్. 22 ఎక్కువ అయిపోతాయి. 22 అయితే మనకు సరిపోతాయి గాయస్. 22 చేసుకున్నాం. ఇంకా పోయి కోల్ కలెక్ట్ చేద్దాం గాయస్. ఫస్ట్ ఇదిగోండి గాయస్, కోల్ ఇక్కడ ఉంది. నేను ఇంకా ఐరన్ అనుకున్నాను గాయస్. సెట్. మనమైతే కోల్ కలెక్ట్ చేసుకుందాం గాయస్. చాలానే కోల్ ఉన్నట్టుంది గాయస్, కానీ ఇక్కడ 5 బ్లాక్సే ఉంది గాయస్ కోల్. ఏం లేదు గాయస్, ఇలా కోల్ పోయి టెక్నో బ్లేడ్ ఇంకోసారి వేద్దాం. ఫస్ట్ స్టోన్ టూల్కి అప్గ్రేడ్ అవుదాం గాయస్. ఫస్ట్ ఒక పికాక్స్, ఒక యాక్స్ చేసుకుందాం. స్టిక్స్ అయిపోయాయి గాయస్. ఇంకోసారి ఒక 8 తీసుకున్నాం గాయస్. ఒక యాక్స్ తీసుకున్నాం. ఇంకా ఒక ఓవెన్ చేసుకున్నాం గాయస్. ఓకే గాయస్, క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని టెక్నో బ్లేడ్ దగ్గరికి పోదండి. పిల్ల చికెన్ గాయస్. ఏమన్నా ఉందా సున్నికి తలకాయ పెద్దగా? యూట్యూబ్లో అయితే చాలామంది ఒక్క ఏటు కొట్టంగానే చచ్చిపోతారు గాయస్. మనం ఎందుకు ఎన్నిసార్లు కొట్టినా కానీ రావు. ఇప్పుడు చచ్చింది గాయస్ ఒక్కటే దెబ్బకు. మనం కూడా ట్రై చేసాం గాయస్, సాధించాం. మనం కూడా ఒక్కటే దెబ్బకు కలుద్దాం. ఇప్పుడు పోయి ఆవును లేపుదామా? వద్దులే. ఇక్కడ కోల్ ఉంది గాయస్. కోల్ మైన్ చేస్తున్నాం. ఒకటి, రెండోసారి, మూడోసారి. చాలానే కోల్ ఉంది గాయస్ ఇక్కడ. చాలా కోల్ ఉంది గాయస్. మనం మైన్ చేసే కొద్ది వస్తూనే ఉంది. ఒక పైకి వెళ్దాం గాయస్. మనం స్టోన్ బ్రేక్ చేయాలి. ఐరన్ దొరికింది గాయస్. ఒక 5 ఐరన్ దొరికితే బాగుండు. ఏంది గాయస్, ఇక్కడ 2 ఐరన్ ఉంది. ఏం చేసుకొని గాయస్ 2 ఐరన్. షీప్ కనపడింది గాయస్. షీప్ని లేపితే మనకు బెడ్ రావాలి గాయస్. అట్లా ఉండాలి.
హాయ్ షీప్, బాయ్ షీప్, హాయ్. కొండ మీదకి వెళ్ళి ఏమన్నా ఉంటాయేమో చూద్దాం గైస్. మనకు విలేజ్ దొరికితే బాగుండు గైస్. ఈడ కూడా కోల్ ఉంది, ఈడ కోల్ కలెక్ట్ చేసుకుందాం. కోల్ బాగానే ఉంది గైస్. ఈడ కూడా చాలా కోళ్ళు దొరుకుతుంది గైస్. మనకు ఒక స్టాక్ కోల్ అయినా దొరికితే బాగుంటుంది, లేకుంటే హాఫ్ స్టాక్ ఉన్న చాలు. ఆ దేవుడు ఇచ్చినంత మనం తీసుకుంటాం గైస్, అంతే కదా. మనమేం ఇంకేం ఆశిస్తాం. ఈడైతే చాలా కోళ్ళు ఉంది గైస్. మనకు మొత్తానికి 20 మొత్తం ఎంత వస్తుంది? చాలా కోళ్ళు ఉంది గైస్ ఇక్కడ. మనకి ఇప్పటిదాకా దొరికిన ఐటమ్స్ ఇక్కడే చాలా ఎక్కువ కోళ్ళు. మొత్తం 35 కోళ్ళు ఉంది కదా. అబ్బా షీప్స్ గైస్, మళ్ళీ పదండి. ఇంకా మనకి ఈరోజు బెడ్ సెట్. ఈయన టెక్నో బ్లేడ్ మామ కూడా జరుగుతున్నాడు గైస్. అయిపోయా షీప్. ఒకటి ఎక్కడ ఉండాలి గైస్? ఇక్కడ పైన ఉంది గైస్. యాడికి పోతావు? యాడికి పోలేవు. టెక్నో బ్లేడ్, హాయ్ టెక్నో బ్లేడ్, హాయ్ టెక్నో బ్లేడ్. మన ఫుడ్ కావాలి గైస్. ఫుడ్ కలెక్ట్ చేద్దాం గైస్. ఎక్కడైనా కేవ్ ఎత్తుక్కోరు గైస్. కేవ్లోకి టెక్నో బ్లేడ్ అయితే వద్దులేండి గైస్. టెక్నో బ్లేడ్ వల్లనే మైన్క్రాఫ్ట్ ఇంత అప్గ్రేడ్ అయింది. మన పిగ్ని అయితే లేపేద్దాం గైస్. వచ్చింది గైస్ పిగ్. ఇప్పుడు ఈ చికెన్ బాలయ్య ఇంకా ఈ షీప్ అయిపోయింది గైస్. నైట్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమన్నా దొరకాలా? అబ్బా రివెన్ దొరికింది గైస్. రివెనే అనుకుంటున్నా, లావా ఉందని. రివెనో కాదో నాకైతే తెలియదు. ఇప్పటికైతే ఇక్కడ మైండ్ చేసుకొని మనం ఇక్కడ ఉన్నాం గైస్. మళ్ళీ ఏమన్నా అవుతుందేమో, మాప్స్ వస్తే కష్టం అవుతుంది. బ్లాక్ పెట్టేద్దాం గైస్. టార్చ్ వేసుకుందాం గైస్. ఒకటి కోలు అది స్టిక్స్ పెట్టేస్తాను గైస్. ఇప్పుడు మనం మైండ్ వేసుకొని బెడ్ ఫుడ్ రెడీ చేసుకున్నాం గైస్. అట్లా క్రాఫ్టింగ్ టేబుల్లో ఐటమ్స్ కొన్ని తయారు చేయాలి. స్టోన్ అయితే ఇక్కడ బ్రేక్ చేస్తున్నాను గైస్. ఇక్కడ బెడ్ ఇంకా ఇప్పటికైతే స్టవ్ పెడదాం గైస్. ఫస్ట్ ఇన్వెంటరీలో క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ ఫర్నెస్ అయితే పెట్టేసాను కదా. ఫర్నెస్లో ఫుడ్ కోల్ పెట్టేసా. ఇక మనం పక్కన క్రాఫ్టింగ్ టేబుల్ పెడదాం గైస్. అబ్బా క్రాఫ్టింగ్ టేబుల్ కింద పడేసి క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ బెడ్ వేసుకుందాం గైస్. ఇక క్రాఫ్టింగ్ టేబుల్లో మనం ఫస్ట్ వుడ్ చేసుకోవాలి గైస్. వుడ్ తర్వాత చేసుకోవచ్చు కానీ బెడ్ చేసుకోవాలి గైస్. ఫస్ట్ బెడ్ చేసుకుంటే వుడ్ కావాలి. గాయస్ నాకు మైన్క్రాఫ్ట్ ఆడడం అంతగా రాదు గాయస్. ఇక స్లీప్ వేసేద్దాం గాయస్. ఇక మార్నింగ్ అయితే అయిపోయింది గాయస్. ఇక మన ఫుడ్ 5 అయితే అయిపోయింది. మనం అట్లా బయటికి వెళ్ళేసి వద్దాం గాయస్. మీకేం కావాలి? మీ వద్ద సేట్స్ ఈ బాక్స్ లో లేదు సార్. ఓపెన్ చేయి.
పికాక్స్ ఎందుకు గ్యాస్ అవసరం అంటారా? సర్లే అండి ఉన్నాయండి, ఏం చేస్తాం. బెడ్ కూడా పైన పెట్టేద్దాం గాయస్. బెడ్ అన్నీ రండి. సరే అలా బయటికి వెళ్ళేసి వద్దాము. వెళ్ళి అక్కడ రివెన్లో రివెన్ అనుకుంటున్నా, ఇది రివెన్ కాకపోతే మనం ఏం చేయలేము. గాయస్ చూసారా గ్లిచ్? ఇప్పుడు గ్లిచ్ మాయమైపోయింది గాయస్. క్రీపర్ వెళ్ళింది గాయస్, నేను చూడను కూడా చూడలేదు. ఫుడ్ తిండికి రావట్లేదు గాయస్. టార్చ్లు పెడదాం గాయస్, క్రీపర్స్ అలాంటివి ఏం రాకోకుండా. సరే గాయస్ ఇలా వెళ్దాం. ఇక్కడ కూడా టార్చ్లు పెడదాం గాయస్. మన దగ్గర 4 ఉన్నాయి, 4 పెట్టేద్దాం. ఎక్కడైనా ఐరన్ దొరుకుతుందేమో చూడాలి. ఐటమ్స్ తెచ్చుకున్నాం గాయస్. ఇంకా ఫుడ్ కూడా ఉంటుంది. హంగర్ బాగా తగ్గింది గాయస్. వెళ్ళి మన ఐటమ్స్ తీసుకొని మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం గాయస్. ఇంకా ఫర్నెస్ ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్ బ్రేక్ చేసేద్దాం. మనం ఫస్ట్ గ్యాస్ నాకు నోరు తిరగట్లేదు గ్యాస్, కొంచెం నాకు నోరు తిరగదు, అందుకు ఫర్నెస్ అప్గ్రేడ్ చేద్దాం గైస్. దాని తర్వాత క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని వెళ్ళిపోదాం గైస్. పైన అయితే కోల్ ఉంది గైస్, మనకైతే అవసరం లేదు. మన దగ్గర 32 ఉంది. కొన్ని టార్చ్లు వేసుకుందాం గైస్, ఒక 20 టార్చ్లు వేసుకుందాం గైస్, సరిపోతాయి. క్రాఫ్టింగ్ టేబుల్ పైకి పెడదాం గైస్. ఇంకా వుడ్, ఫర్నెస్, ఇంకా కోల్. ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం గైస్, ఎక్కడైనా విలేజ్ దొరికితే బాగుంటుంది. ఇక్కడ పైన ఏంటిదో విలేజ్ లాగానే కనపడింది గైస్. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. బ్లాక్స్ పెట్టుకొని ఉన్నారు పైకి వెళ్ళాలి గాయస్. మనకు విలేజ్ దొరికింది గాయస్. ఇక్కడ మనం విలేజ్ని కొద్దిసేపు ఎక్స్ప్లోర్ చేద్దాం గాయస్. ఫస్ట్ అయితే మనం ఫుడ్ తీసుకుందాం గాయస్. ఇక్కడ పొటాటో, క్యారెట్స్ తీసుకొని ఇంకా బీట్రూట్ అలాంటివి దొరుకుతాయి కదా గాయస్, అవి తీసేసుకుందాం గాయస్. ఇదేందుకు మనకు పాయిజనస్ పొటాటో, నాకు నచ్చనిదే ఇది. పక్కన పడేసి మనం అయితే క్యారెట్స్ కూడా తీసుకుందాం గైస్. మైండ్ చేసేస్తున్నాను గైస్. క్యారెట్స్ బాడ కూడా పడినాయి గైస్. విలేజర్ దొబ్బేస్తున్నాడు గాయస్. అన్నీ మనమే ఫస్ట్ తీసుకోవాలా? ఏ విలేజర్ బాగా అయిందా, అందుకే దొబ్బకూడదు పక్కన వాళ్ళ వస్తువులు. ఇక్కడ కూడా ఉన్నాయి గాయస్ క్యారెట్స్ అండ్ పొటాటోస్. తొందరగా మైండ్ ఇక్కడ కూడా మైండ్ విలేజర్ దొబ్బేస్తుంది. దొంగ విలేజర్లు నమ్మకూడదు గాయస్. వీళ్ళని నమ్మినామంటే మనకు చేతిలో పొటాటో పెట్టేసి వెళ్ళిపోతారు గాయస్. దీన్ని కూడా ఒక సైడ్కి పడేద్దాం గాయస్. ఇప్పుడైతే మనం చెస్ట్లో లూట్ ఏమన్నా ఉందేమో చూద్దాం. ఇక్కడైతే పొటాటోస్, బ్రెడ్ ఉంది గాయస్. ఇంకా ఏం లేదు గాయస్, ఇంకా బయటికి వెళ్దాం.
బయటికి వెళ్ళి ఇంకా ఏమన్నా ఫుడ్ దొరుకుతుంది. ఇక్కడైతే రిస్పాన్ పాయింట్ పెట్టుకున్నాం గైస్ ఒకసారి. ఇంకా ఏమున్నాయి అబ్బా, మనం ఇంకా కిందికి వెళ్ళలేదు కదా, కిందికి కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. కింద అక్కడ కూడా హౌసెస్ ఉన్నాయి గైస్. ఇక్కడ చిన్న కేవ్ లాగా ఉంది, తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఇంట్లో ఏముంటుందో. ఇక్కడైతే పోషన్ హోల్డర్ ఉంది గైస్. ఇక్కడ బీట్రూట్ అండ్ పొటాటో ఉంది గైస్. మన మొత్తం తీసేసుకున్నాం గైస్. విలేజర్ తీసుకోకుండా విలేజర్కి అయితే సీడ్స్ ఇచ్చేద్దాం గైస్. వచ్చేసాను. నాకైతే కరెక్ట్ కాలేదు గైస్. విలేజర్ తీసుకున్నాను, నాకు కలెక్ట్ అయిందేమో అనుకోండి. బాయ్ గైస్, ఫుల్కి మాత్రం విలేజ్ కేక్ అనుకోండి. ఇంట్లో చెస్ట్ కూడా లేదు. పక్కన ఇంట్లో చెస్ట్ బ్లాక్ స్మిత్ ఉన్నాడు గాయస్. పక్క అక్కడైతే మనం బ్లాక్ స్మిత్ దగ్గర 15 కోల్కి 1 ఎమరాల్డ్ ఇస్తాడంట, 4 ఎమరాల్డ్కి ఐరన్ ఇస్తాడంట, ఐరన్ బూట్స్ ఇస్తాడంట గాయస్. ఎందుకు మనమైతే బ్లాక్ స్మిత్ దగ్గర నుండి మనం వెళ్ళిపోదాం గాయస్. ఇంకా ఇక్కడైతే వీట్ ఉంది గాయస్, వీట్ తీసేసుకుందాం. ఈ పొటాటో నన్ను వదిలేటట్టే లేదు కదా గాయస్. మనం ఇప్పుడు వీట్ తీసుకున్నాం గాయస్. నాకు కొంచెం ల్యాగ్ అవుతుంది గాయస్, మీరేం అనుకోవద్దండి. నాకు సర్వైవ్ ఉంది గాయస్ కొంచెం లైట్గా, అందుకు నాకు కొంచెం ల్యాగ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే మనం వీట్ తీసుకొని మనం వెళ్ళిపోయాం గాయస్ ఇక్కడ నుండి. మొత్తం వీట్ చేసేస్తాం గాయస్. 2 స్టాక్స్కి 2 తక్కువ గాయస్ వీట్. ఇంకా ఏమున్నాయి అబ్బా, అక్కడ ట్రేడర్స్ ఉన్నారు గాయస్. అందరు విలేజర్స్, అందరు ట్రేడింగ్ గాయస్. 20 వీటికి 1 ఎమరాల్డ్ అంట. 1 ఎమరాల్డ్కి 6 బ్రెడ్ ఇస్తాడంట కదా. 6 పంకిన్స్కి 1 ఎమరాల్డ్, 1 ఎమరాల్డ్కి 4 యాపిల్స్ అంట కదా. అవసరం అంటారా? 20 వీటికి 6 బ్రెడ్స్ వస్తాయి. 6 బ్రెడ్స్ వస్తాయి కదా. ఇంకా మనకు 2 వీట్ మిగులుతుంది. అబ్బా దొబ్బేద్దామని ఏమన్నా ప్లాన్ వేసినాడు గాయస్. ఏమున్నా చూడండి, ఆ ముఖాలు వేసుకొని అంటారు. మళ్ళీ ఏమన్నాడు వీడి దగ్గర ఏందబ్బా రావట్లా? ఏ ట్రేడర్ ఏం చేస్తావు? ఆగురా, వీడి దగ్గర అయితే రావట్లేదు గాయస్. మనమైతే పక్కకి వెళ్ళిపోయాం. ఈ దగ్గర అయితే మనకు 26 పొటాటోస్కి 1 ఎమరాల్డ్, 1 ఎమరాల్డ్కి అంతా ఒకేలా ఉన్నారు గాయస్. దబ్బేద్దామని ఇంకా కేవ్లోకి వెళ్ళి చూద్దాం గాయస్. నేనైతే బ్లాక్స్ పెడదాం, మళ్ళీ ఏమన్నా ఇబ్బంది కాకోకుండా. మళ్ళీ ఇబ్బంది అయితే కష్టం, కింద పడితే హెల్త్ డ్యామేజ్. కిందికి వెళ్ళాడు టార్చర్స్ పెడదాం. కాపర్ న్యూస్ ఐరన్ అనుకుంటున్నా గాయస్. ఏం ఏంది టార్చ్ స్పానే కనపరాకుండా ఉన్నాయి గాయస్. ఇప్పుడు కనపడి తీసేసుకున్నాం గాయస్ మన టార్చ్. మనమే ఇక్కడ కూడా ఒకటి పెడదాం గాయస్. మరిచి నౌట్ అవుతుంది గాయస్, తొందరగా వెళ్ళాలా. తొందరగా మనం పైకి వెళ్ళాలి గాయస్.
వెళ్ళి పడుకోవాలి గైస్. ఇంకా అయినా నాకు కన్నా కదా బెడ్ ఉంది, మనం విన్నా పడుకోవచ్చు. నేనెందుకు అట్ట వెళ్తున్నా, మర్చిపోయాను గైస్ మన దగ్గర బెడ్ ఉందని. ఇంకా బెడ్ బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్ళి చూద్దాం గైస్. గైస్ స్కెల్టన్ స్పాన్ అయింది గైస్. మనం ఒక షీల్డ్ చేసుకుంటే ఒక షీల్డ్ చేసుకొని వద్దాం గైస్. నా దగ్గర ఐరన్ ఉంది కదా, ఐరన్ దాంతో షీల్డ్ చేసుకొని వచ్చేద్దాం గైస్. క్రాఫ్టింగ్ టేబుల్, టేబుల్లో చాలని వేస్తున్నాం, తీసేద్దాం. ఫుడ్ దీంట్లో కుక్ అవుతుందా గైస్? ఫుడ్ ఎందుకు కుక్ కావాలి? ఫుడ్ అయితే కుక్ కావట్లేదు గైస్, ఎందుకు అర్థం కావడం లేదు. ఏది పెట్టినా కుక్ కావట్లేదు అండి. ఫుడ్ అయితే కుక్ కాదనుకుంటున్నాను గైస్. ఫుడ్ అయితే కుక్ కావట్లేదు గైస్. సరే మనమైతే ఇప్పుడు షీల్డ్ చేసుకుందాం గైస్. షీల్డ్ చేసుకోవాలంటే మన దగ్గర వుడ్ ఉండాలి గైస్. వుడ్ తీసేసుకుందాం. షీల్డ్ దొరికింది గైస్. షీల్డ్ వేసేసుకుందాం. ఇదో షీల్డ్ నాకు రాలే. ఒకసారి ఆర్మర్లోకి వెళ్తున్నాము. ఆర్మర్ ఇక్కడ ఉంది గైస్. ఆర్మర్లోకి అయితే ఒకసారి వెళ్ళి చూసేద్దాం. పెట్టుకున్నాను గైస్. విలేజర్ని చచ్చిపోయాను గైస్. లేకుంటే మా విలేజర్ని ఇద్దామని వస్తాడా? మా విలేజర్ జోలికి వస్తే ఏ స్పాట్ దొబ్బుతా. ఇక పోయి వేద్దాం పాండి గైస్. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఫుడ్ పెట్టేసి వెళ్దాం గైస్. ఇక్కడ పొటాటో అండ్ కోల్ పెట్టేసి వెళ్తున్నాం గైస్. ఇంకా పొటాటో కుక్ అవుతుంది. మనమైతే వెళ్ళేసి వద్దాం గైస్ అక్కడికి. స్కెల్టన్ చూడండి గైస్, ఏమన్నా మన మీద పగ పట్టి కూర్చున్నాడు. అవునా, మీ యారోస్ మీకే తగ్గుతారు. నేను మిమ్మల్ని ఒక్క ఏడు కొట్టాను, మీ యారోస్ మీకే తగ్గుతారు. వీళ్ళకి కూడా వెళ్దాం. చచ్చిపోయినాడు. లేకపోతే గొడవ ఏది భలే ఉంటుంది ఎంటర్టైన్మెంట్. సో బాగా ఎన్నేట్లు చచ్చిపో. అందుకే చచ్చిపోయినాడు. ఇంకా మనమైతే ఇక్కడ ఓపెన్ కేవ్ గైస్. ఇది అసలు ఇది కేవే కాదు గైస్, ఊరికట్ట అండర్ గ్రౌండ్లో ఉంది అంతే. ఇదేనా మనం వచ్చిన చోటు? ఇది కాదు కానీ బాయ్ కౌ. ఒక్కసారి నన్ను చూడు అట్టనే ఒక 5 నిమిషాలు. ఎంతసేపు చూస్తూనే ఉంటావా? కానీ నాకు టైం ఉండదు కదా, నేనైతే నేను చంపేస్తాను కాబట్టి సారీ. బాయ్ కౌ. ఇక్కడ ఒక కేవ్ లాగానే ఉంది గైస్. ఇతల సైడ్ కూడా కేవ్ లాగానే ఉంది. సరే మనం ఇటు సైడ్ నుండి వెళ్ళిపోదాం గైస్. ఇంకా వీడియో